ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నేనైతే నా హెయిర్కి ఒక హెయిర్ మాస్క్ అయితే వేసుకుంటున్నాను. ఇదైతే నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అలాగే నేను వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చాను, కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఈ హెయిర్ మాస్క్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెంతులు అయితే నేను ఒక రోజు ముందే నానబెట్టుకున్నాను. నేను రేపు హెయిర్ మాస్క్ వేసుకుంటాను అని అనగా ఈ రోజైతే నానబెట్టుకున్నాను. ఈరోజు నైట్ అలా నానబెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ నేను మెంతులు అయితే ఒక 6 స్పూన్ల దాకా తీసుకున్నాను. నా హెయిర్కి ఎంత క్వాంటిటీ సరిపోతాయో అన్ని తీసుకున్నాను నేను. మీరైతే మీ హెయిర్కి ఎంత క్వాంటిటీ సరిపోతాయో మీరు అలా తీసుకుంటే సరిపోతుంది. ఈ హెయిర్ మాస్క్ వేసుకునే ముందు మెంతుల వలన మనకు ఉపయోగాలు ఏంటి, అలాగే మన హెయిర్కి ఉపయోగాలు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. మెంతులలో ఎక్కువగా ప్రోటీన్స్ అయితే ఉంటాయి. ఈ మెంతులను మంచిగా గ్రైండర్ చేసి హెయిర్కి పెట్టుకోవడం వలన హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలాగే చుండ్రు ఉంటే చుండ్రు కూడా తగ్గుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. హెయిర్కి మెంతులు చాలా బాగా పనిచేస్తాయి హెయిర్ గ్రోత్ అవ్వడానికి. ఈ మెంతులని పూర్వకాలం నుంచే హెయిర్కి అయితే వాడుతున్నారు. ఈ మెంతులను గ్రైండర్ చేసి హెయిర్కి పెట్టుకోవడం వలన హెయిర్ సిల్కీగా ఉంటుంది, అలాగే షైనీగా కూడా ఉంటుంది. ఇలా ఒక్కదానికే కాకుండా మనకు చాలా రకాలుగానైతే ఉపయోగపడతాయి ఈ మెంతులు. షుగర్ ఉన్న పేషెంట్స్ అయితే మెంతులను పౌడర్ చేసుకొని రోజు కొంచెం తింటారు ఈ పౌడర్ని. ఇలా చేస్తే ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇలా నానబెట్టిన ఈ మెంతులని నేనైతే ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా గ్రైండర్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ పక్కకి కనిపిస్తున్నాయి కదా, ఇవైతే మెంతుల వాటర్. ఇవైతే వేస్ట్ చేయకండి. ఈ వాటర్ మెంతులలోనే వేసుకొని మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. ఒకవేళ చుండ్రు ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళైతే ఈ మెంతులతో పాటు కలబంద కూడా ముక్కలుగా కట్ చేసి కలబంద, మెంతులు ఇవి రెండింటిని కలిపి గ్రైండర్ చేసుకుని దాన్ని హెయిర్కి పెట్టుకోవడం వలన హెయిర్ గ్రోత్ ఉంటుంది, అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, చుండ్రు కూడా తగ్గుతుంది. కలబందలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెయిర్ గ్రోత్కి కలబంద చాలా బాగా పనిచేస్తుంది. ఇక మెంతులని గ్రైండర్ చేసుకోవడం అయితే అయిపోయింది కదా. నేనైతే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్నంతా కూడా ఒక చున్నీ వేసుకొని ఆ చున్నీలో నుంచి మొత్తం దీని జెల్ అంతా కూడా బయటకు వచ్చేలాగా తీసుకోవాలి ఒక బౌల్లోకి. ఇలానే పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే తలస్నానం చేసేటప్పుడు ఇదంతా బయటికి రాక హెయిర్ అంతా కూడా చిక్కులు పడుతుంది, అలా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు హెయిర్ వాష్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అయిపోతుంది, అలాగే హెయిర్ చిక్కులు పడకుండా కూడా ఉంటుంది. ఇలా చేసుకున్న ఈ మిశ్రమంలో కొంచెం నిమ్మకాయ రసం ఉంటే కలిపి హెయిర్కి అయితే అప్లై చేసుకోండి, మంచిగా రూట్స్ కంటేలాగా. అలాగే హెయిర్ కింది వరకు కూడా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక 40 మినిట్స్ అలా ఆగి తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇందులో నిమ్మకాయ రసం కలిపి పెట్టుకోవడం వలన చుండ్రు అయితే తగ్గుతుంది. ఎప్పుడైనా సరే హెయిర్కి నిమ్మరసం డైరెక్ట్గా అప్లై చేయకూడదు. డైరెక్ట్గా అప్లై చేయడం వలన హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడైనా సరే తలస్నానం చేసేటప్పుడు షాంపూ వాటర్లో కలుపుకొని తలస్నానం అయితే చేయాలి. షాంపూ డైరెక్ట్గా తలకి అప్లై చేయడం వలన హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నానమ్మ కూరగాయలు అమ్మేది, అలాగే కుంకుడుగాయలు కూడా అమ్మేది. మా చిన్నత్తమ్మ కుంకుడుగాయలు ఏరుకొచ్చి మా నానమ్మకి ఇస్తే మా నానమ్మ మార్కెట్కి అయితే తీసుకొచ్చేది వీటిని అమ్మడానికి. అయితే చిన్నగా ఉన్నప్పుడు మా చిన్నత్తమ్మ నాకైతే ఎక్కువగా కుంకుడుగాయలతోనే తలస్నానం అయితే చేపించేది. కుంకుడుగాయలను అన్నీ కూడా మంచిగా దంచి అందులోని ఇత్తులన్నీ కూడా తీసేసి వేడి నీళ్ళల్లో కుంకుడుగాయలను కొంచెం సేపు నానబెట్టి కొంచెం చేతులతోని గట్టిగా కుంకుడుగాయలను ప్రెస్ చేసినట్టయితే మొత్తం నురుగంతా కూడా మంచిగా నురుగు ఫామ్ అయ్యేది. అలా చేసిన నురుగుతోటి నాకైతే తలస్నానం చేపించేది మా చిన్నత్తమ్మ. ఇప్పుడు వచ్చే షాంపూస్లోనైతే ఎక్కువగా కెమికల్ అయితే ఉంటుంది. నన్ను అడిగితే మాత్రం కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయడం బెటర్ అని అంటాను నేను. ఇలా కెమికల్స్ ఉన్న షాంపూస్ని వాడడం కంటే కుంకుడుకాయలతో తలస్నానం చేయడం చాలా బెటరు. ఇలా నేను చెప్పిన విధంగానైతే మంత్కి ఒక 2 లేదా 3 సార్లనైతే ఇలా
హెయిర్ ప్యాక్ అయితే వేసుకోండి. హెయిర్ గ్రోత్ ఉంటుంది, అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, చుండ్రు కూడా తగ్గుతుంది, హెయిర్ షైనీగా సిల్కీగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడమే కాకుండా మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా హెయిర్ గ్రోత్ ఉంటుంది. మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అయితే తీసుకోండి, అలాగే ఎక్కువ వాటర్ తాగండి. నేనైతే డాక్టర్ని అయితే కాదు, నాకు తెలిసిన విషయాలు కొన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. హెయిర్కి పెట్టుకునేది ఏదైనా సరే మంచిగా రూట్స్ కంటేలాగా పెట్టుకుంటేనే రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ మాస్క్స్ అయినా సరే, ఆయిల్ అయినా సరే మంచిగా రూట్స్ కంటేలాగానే పెట్టుకోవాలి. మీద మీద పెట్టుకుంటే ఏంటంటే హెయిర్ అయితే గ్రోత్ ఉండదు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారితో పాటు బాయికాడికి అయితే వెళ్ళేదాన్ని. మా నాన్నగారు గుంటగలగరాకు తీసుకొచ్చి అది మెత్తగా రోట్లో వేసి నూరి హెయిర్కి అయితే పెట్టేవారు. మాస్క్ లాగా, హెయిర్ మాస్క్ లాగా. గుంటగలగరాకైతే హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఇప్పటి నుంచే కాదు, మన పూర్వం రోజుల నుంచి కూడా దీన్ని అయితే వాడుతున్నారు హెయిర్కి. అలాగే కొంచెం నువ్వుల నూనె, కొంచెం కొబ్బరి నూనె ఒక బౌల్లో వేసుకొని అదే బౌల్లో ఈ గుంటగలగరాకును కూడా వేసి మరిగించి, ఆ మరిగించిన నూనెని పక్కకు తీసుకొని మనం ఎప్పుడైతే హెయిర్కి పెట్టుకోవాలనుకుంటున్నామో అప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది. దీనివల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది, అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. నేనైతే ఆ వీడియో ఒకసారి అయితే చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక నేనైతే ఇప్పుడు బాయికాడికి అయితే వెళ్ళటం లేదు కదా, బాయికాడికి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చి నేను ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. హెయిర్కి మాస్క్ వేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే తలస్నానం అయితే చేసేసాను. మనం ఎప్పుడు తలస్నానం చేసినా సరే హెడ్ని కిందికి వంచి మెల్లగా సున్నితంగా మసాజ్ చేసినట్టుగా అనుకుంటూ తలస్నానం అయితే చేయాలి. తొందరగా రుద్దడం వలన కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అలాగే తలస్నానం చేయడం అయిపోయిన తర్వాత న్యాచురల్గా వచ్చే గాలితోనే హెయిర్ అయితే ఆరిపోవాలి. హెయిర్ డ్రైయర్ లాంటివి అయితే అస్సలు వాడకూడదు. అలాంటివి వాడినా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకా ఏమైనా హెయిర్ గురించి వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.